వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపుతామన్న పార్టీ. దేవాదుల 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తామని వెల్లడి. దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ. రైతులు సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలే కారణమన్న రామచంద్రరావు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టారని రామచంద్రరావు ఫైర్. ముందస్తు నోటీసులు లేకుండా నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేశారని వైసీపీ ఫైర్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కేసులో నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజకీయ విమర్శలు చేసిన వారిపై పోలీసులు వ్యవస్థను ప్రయోగిస్తున్నారని ఆరోపణ. రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరో చెప్పాలన్న హరీష్ రావు. పోక్సో కేసులో 45 రోజుల నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న. ప్రభుత్వ విమర్శలను వెంటనే అరెస్ట్ చేస్తారు, రాజ్ కుమార్ ను ఎందుకు చేయలేదని ఫైర్. షాబాద్ నిందితుని కాపాడిన వారి వివరాలు బయట పెట్టాలని హరీష్ డిమాండ్. పనులకు కూట ప్రభుత్వం నిలిపివేస్తున్న వైసీపీ నేతలు. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు 80% పూర్తయ్యాయని ప్రార్థిస్తున్నారని విమర్శ. రాయలసీమ మంత్రి బట్టయ్యవరం రైతులతో ప్రాజెక్టు పనులు వ్యవస్థిస్తామని తీసుకొచ్చి 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగిస్తామని చెప్పారు. దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ దేవాదుల వాటర్ పాయింట్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బట్టి పరిశీలించారు. భూసేకరణ, పెండింగ్ పనులు, మోటార్ల పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించి రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ఎంత ఖర్చైనా వెనకాడబోమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా నిధులు ఖర్చు పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ 2 ప్రాజెక్టులని వైండప్ చేసి సీతారామ ప్రాజెక్ట్ అని మీరు తీసుకొచ్చారు. నేను దాన్ని తప్పు పట్టడంలా, పేరు మార్చి ఊరు మార్చి వేలాది కోట్లు ఎస్టిమేట్లు మార్చినా దాని గురించి నేను పెద్దగా తప్పు పట్టడంలా. మీరు కట్టితే ఆ కట్టిన దాన్ని అసంపూర్తిగా వదిలేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు వాటిని కూడా ఆడ నడపగలిగి ఉన్నాం కాబట్టి నలుపుతున్నాం. మీరు గమనించాల్సింది, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టుని మీకు పేరు రాదని సీతారామ పేరుతో వేలాది కోట్లు అత్యధికంగా ఖర్చు పెట్టి కట్టారు. అక్కడ ఇక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించిన దాంట్లో 11,000 కోట్ల రూపాయలు, 11,000 కోట్ల పైచలుగా ఖర్చు పెట్టిన దాన్ని పక్కన పెట్టి మీ పేరు కోసం 8వ అద్భుతం సృష్టిస్తానని కలలు కని ఆ కలల్లో భాగంగానే కింద 3 డ్యాములు కడితే ఆ 3 డ్యాములు కూడా పరిస్థితి ఇందాక మా ఉత్తమాన్ని చెప్పినట్టు ఆ పరిస్థితి కూడా మీకు తెలియదు కాదు. ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా భారతదేశంలో వరి పంటలో రికార్డు స్థాపించింది మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని విషయాన్ని మనం చేస్తున్నా. ఈరోజు సుమారు ఈ సంవత్సరం ఇది ఈ పోయిన వానాకాలం, ఈ యాసంగి పంట 2 కలిపితే సుమారు 300 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం తెలంగాణలో పండించడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించడం జరిగింది. అదేవిధంగా పండించిన ధాన్యంలో 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ ఒక్క సంవత్సరంలో, ఈ పోయిన వానాకాలం, ఇప్పుడు పోయిన యాసంగిలో మా ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ ఒక్క యాసంగిలో 84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరి రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నా. మొత్తం మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి రైతులకి కేవలం వరి కొనుగోలులో 80,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యాసంగి పంటలో
19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గత 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇప్పుడు కొంత ఈ ఎల్ నీనో పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము వాస్తవాలు మీ ముందు పెడుతున్నాం. విషయంలో ఈ ప్రభుత్వం ఏదో చేయలేదు అని వారి చేసే విమర్శలకి ఈ వేదిక ద్వారా 2 ప్రశ్నలు డైరెక్ట్ గా వారిని అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు ఏదైతే ఈనాడు గేట్లు దింపకుండానే ఆ లిఫ్ట్లు నడపొచ్చు అని పదే చెప్తున్నారు, అటువంటప్పుడు అసలు మీరు ఆ 3 బ్యారేజీలు ఎందుకు కట్టారు? గేట్లు దింపకుండానే మీరు లిఫ్ట్లు నడపొచ్చు అనే సలహాలు ఇచ్చినప్పుడు సుమారు 12,000 కోట్ల రూపాయలతో ఆ 3 బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటి? దాంట్లో మీ స్వార్థం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గేట్లు దింపకుండానే లిఫ్ట్లు నడపొచ్చు అని చెప్పేది పచ్చి అబద్ధము అని. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, కాళేశ్వరం జలాల విడుదల అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ముప్కల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ కేంద్రం వద్ద రైతుల కోసం ఆయన రక్తదానం చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా రక్తదానంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుంటే కాళేశ్వరం వద్ద 1,00,000 క్యూసెక్ల నీరు రోజుకు దాదాపు 10 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా పోతోందని అన్నారు. కన్నేపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ హరీష్ రావు కోరితే ముఖ్యమంత్రి రక్తం చెల్లాలంటూ మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమ రక్తాన్ని తీసుకుని రైతులకు కాళేశ్వరం జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రక్తదానానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవనంలో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్ లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా రక్తం ఇస్తారు. ఇగో రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. మా రక్తం అడిగినావు కదా, ఇగో మా రక్తం. ఈ రక్తం చూడు, మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా. ఇగో ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముప్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పి పునర్జీవనంలో భాగంగా రివర్స్ పంపింగ్ లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌజులు, రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్, ఈ 3 పంప్ హౌజ్ లో చివరి పంప్ హౌజ్ ఇది ముప్కాల్ పంప్ హౌజ్. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది, బ్రహ్మాండంగా ఉంది. మీడియా దయచేసి మోటార్లన్నీ కూడా చూపించాలి. కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గర రైతులు కోరినట్టు, మా కేటీఆర్ గారు కోరినట్టు, పారుతున్న గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ బట్టన్లు నొక్కి నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి వరద కాలంలో వెయ్యి. వరద కాలంలో వేయగానే మా కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇవి బటన్లు వచ్చి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పోయి వరద కాలం నింపండి. దయచేసి భేషజాలకు పోకండి. రక్తం అడిగినావు కదా, పంటల మీద చల్లుతా అన్నావు కదా, ఇక చల్లు, తీసుకో, మా రక్తం తీసుకో. కానీ కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి, రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. కేసీఆర్ కట్టినటువంటి అన్ని పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేడిగడ్డను ముట్టకుండానే పారుతున్న గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. దేశజాలకు పోకండి, ఇగోలకు పోకండి. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల యొక్క పంటలు కాపాడండి, రైతుల ఉసురు పోసుకోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీసుకోండి మా రక్తం. చూడండి పంప్ హౌజ్లు, కేసీఆర్ కట్టిన పంప్ హౌస్. జై తెలంగాణ, జై కేసీఆర్. పోక్సో కేసు 6 హత్యల ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయల లంచం తీసుకుని నిందితుడు రాజ్ కుమార్ అరెస్ట్ కాకుండా కాపాడారని ఆరోపించారు. పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా పోలీసులు 45 రోజుల పాటు నిందితుడిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. ఆ సమయంలో రాజ్ కుమార్ కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని, ఆ తర్వాత 6గురిని హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నాగార్జున యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్న పోలీసులు తీవ్రమైన పోక్సో కేసు నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజ్ కుమార్ తో పోలీసులు కలిసి మద్యం సేవించారంటూ
తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుని కాపాడిన వివరాలను బయటపెట్టి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చేర్లు ఉంటాడు, ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతారు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను తెలంగాణ బేగం బజార్ పోలీసులు గుంటూరులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా వివాదాస్పదమైందే. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో ఓ టెలివిజన్ డిబేట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగానే బేగం బజార్ పోలీసులు గుంటూరుకు వెళ్లి ఆయన అరెస్ట్ చేసినట్లు సమాచారం. రాజకీయ విమర్శలు చేసిన వారిపై పోలీసు వ్యవస్థను ప్రయోగించడం సరికాదని వైసీపీ నేతలు మండిపడ్డారు. అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాగార్జున యాదవ్ ను ఎక్కడికి తరలించారనే అంశంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోలుకునే వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత రిలీజ్ చేయడానికి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అది త్వరలోనే రిలీజ్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మటుకి అసలు మీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించడం, వారికి తక్షణ సహాయం అందించడం, ఈరోజు ఒక ధైర్యం, మత్స్యకార కుటుంబాలు ఒక ధైర్యంతో ఉన్నాం. మీరు వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మాకొచ్చే నష్టపరిహారం మేము నష్టపోతామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఆందోళన ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరేమీ చేయలే. ఆనాడు 63 మందికి మీరు మరి లాస్ట్ గవర్నమెంట్లో మీ కాళ్ళ చుట్టూ తిరిగినా, మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా, మీ కాళ్ళు పట్టుకున్నా కూడా కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి మీకుండి, ఆ డెత్ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా మరి ఎక్స్గ్రేషియా కూడా రాని కారణంగా అటు పెన్షన్లు రాక నానా ఇబ్బందులు పడితే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 63 మందికి 3,15,00,000 రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ ఇమ్మీడియట్గా స్పందించినటువంటి విధానం వచ్చిన సంవత్సరంలోనే పాత ప్రభుత్వంలో ఏదైతే మీరు పెండింగ్ పెట్టినటువంటి నష్టపరిహారం ఎక్స్గ్రేషియాని చనిపోయినటువంటి కుటుంబాలకి చెక్కులు పంపించి ఆదుకున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీ వల్ల 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా నష్టపోయినాయి. ఆనాడు జీవో నెంబర్ 217 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మీ దాయాదులకి అప్పనంగా అప్పచెప్పడానికి జీవోలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో నెంబర్ 217ని రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజున కూడా మేము హామీ ఇచ్చాం, మీది ఎవరు కూడా అధైర్యపడద్దు, మీకు తోడుగా అండగా మేము ఉంటాం, మిమ్మల్ని అన్ని విధాలా కూడా మీకు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ జీవో నెంబర్ 217ని రద్దు చేయడం జరిగింది. అదే కాదు, మరి ఆ రోజున హుద్హుద్ తుఫాన్ వస్తే హుద్హుద్ తుఫాన్లో భారతదేశంలోనే ఫస్ట్ టైం కూటమి, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 లక్షల రూపాయలు చొప్పున ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్స్కి అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. మొన్న
లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఫిషింగ్ హార్బర్లో దగ్గర 45 పడవలు ఫైర్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా నష్టపోతే కనీసం వాళ్ళని వచ్చి పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి దొంగ డ్రామాలు ఆడుతూ ఉంటే, సింగరేణి సంస్థను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నష్టాల్లోకి నెట్టాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రను పార్టీ నేతలు ప్రారంభించారు. గతంలో లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొనే పరిస్థితికి కాంగ్రెస్ బీఆర్ఎస్ విధానాలే కారణమని రామచంద్రరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థకు అండగా నిలుస్తూ సంస్థ భవిష్యత్తును బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీజేపీ నేత డీకే అరుణ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన చర్యలను ప్రజలు, కార్మికులకు వివరించడమే యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దీని ద్వారా దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికులు కానీ, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వారు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుగుతుంది. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిత్యహారతి దర్శనం కల్పించాలన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యహారతి దర్శనానికి ప్రత్యేకమైన సంప్రదాయం ఉందని ఆయన స్పష్టం చేశారు. మైసూర్ మహారాజుకు చారిత్రకంగా అందిస్తున్న సంప్రదాయ గౌరవాన్ని రాజకీయ నాయకులకు వర్తింపజేయాలని కోరడం సరికాదన్నారు.
తిరుమల ఆలయ ఆచారాలు సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. శ్రీవారి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజకీయ పదవుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా నిత్యహారతి దర్శనం కల్పించాలనే డిమాండ్ ఆమోదయోగ్యం కాదని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పవిత్రత, ఆలయ సంప్రదాయాల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డికే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డికే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడి సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, వైఫల్యాలను చూసిన తెలంగాణ ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంచిందని ఆరోపించారు. రాష్ట్ర సంపదను ప్రజల కోసం వినియోగించకుండా కుటుంబ పాలనకు ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా రాజకీయంగా రెండు ఒకటేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు వారి రాజకీయాలను గమనిస్తున్నారని చామల పేర్కొన్నారు. కాంగ్రెస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బలిదానం చేసిరని అడుగుతున్నాను. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ రోజు తెలంగాణ ఇవ్వడానికి కారణం ఎవరు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? మీరు కావాలని అక్కడ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు మీరు కారణమయ్యి, మీ బావ అగ్గిపెట్టి హరీష్ని అడిగితే చెప్తాడు ఏమేం చేసిర్రో మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పి. ఏమేమి అబద్ధాలు చెప్పిర్రో నీకు తెలుసు, మీ బావకు తెలుసు, మీ నాయనకు తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మీ నాయనమ్మ ఉద్యమ మాటలు మాట్లాడుకుంటా నేను కేవలము ఒక చౌకీదార్ అని చెప్పిండు. ఒక వాచ్మ్యాన్ని మాత్రమే తెలంగాణ తేవడమే నా లక్ష్యము. నాకు ఏ అధికార దాహం లేదు. నేను ఏ అధికారం కోసం పనిచేస్తలేను. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, దళితునికి ఇస్తా. నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, మా కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు ఏ అవసరం లేదని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అధికార దాహం మీది నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ బలిదానాలకు కారణకులు మీరేరు. మేము ఇవన్నీ చూసి చెలించి మేము తెలంగాణ ఇచ్చి, ఈరోజు తెలంగాణ ఇస్తే కూడా మీ మాయమాటలు, మీ పిట్ట కథలు నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి 2014 తెచ్చిర్రు. దేనికి తెచ్చిర్రు? మీరు నినాదం నీళ్లు, నిధులు, నియామకాల నినాదం కోసం. నీళ్ళు ఏమైనాయి? లక్షల కొద్ది, 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఏమైంది? దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డికి 1,000 కోట్లు ఖర్చు పెడితే ఏమైంది? కేవలం కమిషన్లు దండుకూరు తప్ప 1 ఎకరానికి నీళ్ళు అని హరీష్ రావు గారు ఇవాళ వచ్చి రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవడన్నా ప్రపంచంలో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎవడన్నా పేర్లు మార్చుకుంటారా? పార్టీకే పేరు మారవలే. ఒకప్పుడు వీళ్ళు ఈరోజు మళ్ళా ఉద్యమ మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణి ఇవాళ మాట్లాడుతుండు కేటీఆర్. అసలు కేటీఆర్ ఎక్కడుండు? ఉద్యమ సమయంలో 2009లో వచ్చిండు. కేకే మహేందర్ రెడ్డి గారి పుట్టగొట్టి, ఉద్యమకారుని పుట్టగొట్టి ఆ సీట్లో కూర్చొని ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిన తర్వాత అసలు కేటీ రామారావు పేరేంది? వీళ్ళు పార్టీ పేరే కాదు, మొట్టమొదటిసారిగా
కేసీఆర్కు టికెట్ ఇస్తారని చెప్పి, టికెట్ రాదని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావును ఒక సెంటిమెంట్లో పెట్టి, నా కొడుకు నువ్వంటే నేను పెద్ద అభిమాని, నా కొడుకు పేరు తారక రామారావు పెట్టినా అని చెప్పి అజయ్ రావు పేరును తీసుకుపోయి తారక రామారావు పేరు చేసినటువంటి దరిద్రపు ఆలోచన మీది అధికారం కోసం. అంటే ఆ రోజు టికెట్ కోసం, సీటు కోసం అప్పటికప్పుడు కొడుకు పేరు మార్చి అబద్ధాలు చెప్పి సీటు తీసుకున్నటువంటి పరిస్థితి నీది, కేసీఆర్ గారిది. ఇప్పుడు కేటీఆర్ వచ్చి ట్వీట్లు కొడుతుండు, ఈయన గొప్ప మహానుభావుని లెక్క. మీరు ఏ రోజన్నా ఈ బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులను కానీ నిరుద్యోగ తల్లిదండ్రులను ఏ రోజన్నా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా 10 సంవత్సరాలలో? ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ పిత అని చెప్పి తెలంగాణ ఉద్యమాల సమయంలో ఆయనే ఈ యొక్క జాతి పిత అని చెప్పినావు తెలంగాణకు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి నేనే జాతి పిత, నేనే ముఖ్యమంత్రి, నా కొడుకు మంత్రి, నా బిడ్డ మంత్రి, నా అల్లుడు మంత్రి, నా ఇంట్లోనే 5-6 పోస్టులు కావాలని అన్నది మీరు ఇప్పుడు వచ్చి ఉద్యమ సమయం గురించి, బలిదానాల గురించి, మలిదశ ఉద్యమం గురించి మాట్లాడతారా? కేవలం మంత్రి పదవి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. అంబర్పేట నియోజకవర్గంలో కాచిగూడ నుంచి గోల్నాక, అంబర్పేట్, బాగ్ అంబర్పేట్ మీదుగా నల్లకుంట వరకు కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో, జెన్కో అధికారులతో కలిసి పలు పౌర సమస్యలను పరిశీలించారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రహదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఓటు హక్కు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలని కిషన్ రెడ్డి కోరారు. మెయిన్ రోడ్ల మీద షాపులు మూసేస్తే చీకటిగా అయిపోయింది. ప్రధానమైనటువంటి రోడ్డు మీద ఎక్కడ కూడా వీధి లైట్లు లేవు ప్రభుత్వ పరంగా. ప్రైవేట్ లైట్లు, షాప్స్ ముందు ఉన్నటువంటి లైట్లు, ఆ షాపుల మీద ఉన్నటువంటి బోర్డుకు సంబంధించినటువంటి సైనింగ్ లైట్స్ తప్ప మిగతా లైట్లే ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరము మరి 40% జనాభా ఉన్నటువంటి నగరానికి నిధుల కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5% కూడా నిధులు కేటాయించడం లేదు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు 80% పైగా పూర్తయ్యాయని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోపాయికూరు ఒప్పందాలతో ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని విమర్శించారు. రాయలసీమ రైతులకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా ప్రభుత్వం వెంటనే పనులను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తి చేసే వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని నేతలు స్పష్టం చేశారు. ఎన్జీటీ పేరుతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో వేయించిన కేసుకు సంబంధించి వచ్చిన పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారన్న దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అవసరమైన నీళ్లు ఇవి, తాగునీళ్లకు అవసరం ఇవ్వడానికైనవి, అలాగే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కు వచ్చిన వాటరు అది వచ్చేట్టు చూడడం కోసం చేస్తున్నది తప్ప కొత్త దీనికి అనుమతులు అక్కర్లేదంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని తాగునీళ్ల కోసం ఇది పూర్తి చేస్తున్నాం, అత్యవసరమైన తాగునీళ్ల కోసమని మళ్ళీ ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా ఓవర్కమ్ అయి పనిచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఆగిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ 2026 జనవరిలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు. ఆయన ఏం చెప్పారనేది కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. చెప్పిన తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జనంలోకి తీసుకొచ్చాక మీ ద్వారా, మీడియా ద్వారా కిందికి పోయింది. ఏమని లోపాయకారిగా మా మధ్య టాక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, నీ మీద ఉండే గౌరవంతో ఇది రాయలసీమ లిఫ్ట్ నేను ఆపేస్తున్నా అన్నారు, ఆపేశారు అని. ఇది జరిగింది జనవరిలో. అది వస్తే దాని మీద ఎట్లా చేశారు, జరుగుతున్న పని, పూర్తయిన పని ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు, ఆ దాదాపు పూర్తయిన పని. ఇది రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు ప్రాణాధారం కదా.
ఉన్న వాళ్ళ నీళ్ళ కేటాయింపుకి కేటాయించి నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇది అవసరం కాదా అనే క్వశ్చన్ చేస్తే కూడా సమాధానం. ఉండవల్లిలో ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణ కారణంగానే రైతు గుంటక పద్మారెడ్డి హఠాన్మరణం చెందారని సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ ఆరోపించింది. పంటలు సాగులో ఉన్న సమయంలోనే భారీ పోలీస్ బలగాలను మోహరించి బుల్డోజర్లతో పొలాల్లోకి ప్రవేశించారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా పంటలను నాశనం చేసి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులకు సెలవు ఉన్న సమయాన్ని చూసుకుని ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. రైతు పద్మారెడ్డి మృతికి ప్రభుత్వ చర్యలే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని కోరారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ నేతలు స్పష్టం చేశారు. బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఈ అన్యాయమండి. రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం అంటే రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి ఇచ్చిన దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఇవ్వనోడి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే, ఎంతమంది ఆఫ్టర్ 11 మంది రైతులు, ఎంతో పొలాలు తెలిసాలి, 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఎకరం ఉండోడు కొల్లాడు. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ప్రయోగమా, బుల్డోజర్ల ప్రయోగమా, మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్లి మహిళా రైతులు లాగేస్తారా? ఏంటిది? ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ. దాని మీద వారికి అనుకూలంగా రైతులందరూ వచ్చారు. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం. ఈ బాధిత కుటుంబాలతో హైకోర్టులో ఫైట్ చేస్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు చేస్తున్నది తప్పు అని చట్టబద్ధంగా నిరూపించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళా రిపీటెడ్గా సమస్య. దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపుతామన్న పార్టీ. దేవాదుల 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తామని వెల్లడి. దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ. రైతులు సింగరేణి నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలే కారణమన్న రామచంద్రరావు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టారని రామచంద్రరావు ఫైర్. ముందస్తు నోటీసులు లేకుండా నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశారని వైసీపీ ఫైర్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కేసులో నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. రాజకీయ విమర్శలు చేసిన వారిపై పోలీసులు వ్యవస్థను ప్రయోగిస్తున్నారని ఆరోపణ. రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరో చెప్పాలన్న హరీష్ రావు. పోక్సో కేసులో 45 రోజుల నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న. ప్రభుత్వ విమర్శలను వెంటనే అరెస్ట్ చేస్తారు, రాజ్ కుమార్ ను ఎందుకు చేయలేదని ఫైర్. షాబాద్ నిందితుని కాపాడిన వారి వివరాలు బయట పెట్టాలని హరీష్ డిమాండ్. రాయలసీమ లిఫ్ట్ పనులకు కూటమి ప్రభుత్వం నిలిపివేస్తుందన్న వైసీపీ నేతలు. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు 80% పూర్తయ్యాయని వెల్లడి. చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శ. రాయలసీమ లిఫ్ట్ పూర్తయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి